హస్తం పార్టీ 100 రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రజాపాలన దిశగా ముందుకు దూసుకెళ్తుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ అమలును తూచా తప్పకుండా అమలు చేస్తుందని వివరించారు. కవిత అరెస్ట్ బీజేపీ గేమ్లో ఆరోపిస్తున్న మానాల మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి ఇటు తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటు చేసి 100 రోజులు నిన్నటికి పూర్తవుతుంది. అయితే 100 రోజుల పాలన ఎలా కొనసాగుతుంది, ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రతినిధి దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారిని అడిగి మనసుకుని చెప్పండి. నిన్నటికి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజులు ఎలా కొనసాగింది అనుకుంటున్నారు సార్? ఈ 100 రోజుల్లో 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఒక పక్క బయటకు తీస్తూనే మరొక పక్క ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది. దట్టు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయన బృందం, మంత్రుల బృందం అంతా కూడా తీవ్రంగా శ్రమించి ఈ 100 రోజులలో ప్రజల ఆశయాలకు అనుకూలంగా ముందుకెళ్ళినట్టు భావిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకెళ్ళింది. ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి బస్సుకు సంబంధించిన విషయం కానీ, అదేవిధంగా ఇంటి నిర్మాణాల విషయంలో కానీ అన్నిటికంటే మేము చెప్పకుండానే ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ మహిళలను మహాలక్ష్మిలు చేయాలని ఒక ఆలోచనతో వడ్డీ లేని రుణాలను ఇవ్వాలంటేనే కోటీశ్వరులను మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక బలమైన సంకల్పంతో ఈ ప్రభుత్వం మహిళల పక్షాన ముందుకెళ్ళింది. అంతేకాకుండా రైతాంగానికి సంబంధించిన విషయంలో కూడా తీవ్రంగా వ్యవహారం చేస్తూనే మరొక పక్క 500 రూపాయలకి సిలిండరు, 200 ప్రధానంగా 10 సంవత్సరాలుగా నిరంతరం డబ్బుల కోసం పోరాడినటువంటి పేద ప్రజలు కరెంటు బిల్లు కట్టలేని చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల సిలిండర్ వాడుకోలేని స్థితిలో ఉన్నటువంటి జనము, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి జనం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయించినటువంటి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాయలకు సిలిండర్ అనే విధానంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని గ్యారెంటీలను టచ్ చేస్తూ ఈరోజు ఉద్యోగాల విషయంలో ఉద్యోగస్తులు నియమిస్తే ఎక్కడ జీతాలు ఇవ్వాల్సి దాదాపు సంవత్సరాల కాలం పెండింగ్లో పెట్టినటువంటి ఉద్యోగాలను ఈరోజు వచ్చిన 100 రోజులలో 35,000 ఉద్యోగాలను ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే నిరుద్యోగ యువత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయారు. కొంతమందికి అయితే ఏజ్ బార్ అయిపోయింది, అంటే ఉద్యోగులకు అనర్హులుగా ప్రకటించే పరిస్థితిని తీసుకొచ్చిండు కేసీఆర్. అన్నిటిని కూడా పక్కకు తీసుకెళ్తూ ఖచ్చితంగా 100 రోజులలో పరిపూర్ణమైన పాలనలకు ముందుకెళ్ళిందనిగానే కాంగ్రెస్ పార్టీగా భావిస్తున్నాం. అది ఇప్పుడు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు ఎంతవరకు వెళ్ళింది? ముఖ్యంగా రైతు రుణమాఫీ కూడా విషయంలో కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. క్లియర్గా చెప్పిండ్రు. ప్రధానంగా రైతు బంధు విషయంలో ఈ నెల లాస్ట్ వరకు వేస్తామని చెప్పి ఖచ్చితంగా రైతు బంధు ఈ నెల లాస్ట్ వరకు పూర్తవుతుంది. ఎందుకంటే దాదాపు 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా మెజార్టీ రైతులకు రైతు బంధు వచ్చింది. ఈ నెల చివరి వరకు ముఖ్యమంత్రి బహిరంగంగా అని చెప్పిండు, ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో ముట్ట చెప్తామంటని చెప్పారు. అది కూడా ఆ ప్రాసెస్లో నడుస్తూనే ఉన్నది. ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థిరమైన ఆలోచనతో ముందుకెళ్తుంది. ఎందుకంటే రైతులను ఏకకాలంలో రుణ విముక్తులు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పం. కేసీఆర్ లాగా 30% జనానికి రుణమాఫీ చేసినని చెప్పి మిగతా 70%ని సంక్షోభానికి గురి చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ రోజు చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, ఈరోజు ముఖ్యమంత్రిగా ఆ రుణాలన్నింటినీ ప్రభుత్వమే చెల్లిస్తుంది, మీరు కట్టకమని చెప్పిర్రు. ఈరోజు కూడా దానికే టికానా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దానికే స్థిరమైన ఆలోచనతో ఉన్నది. ఖచ్చితంగా రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి విధి విధానాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నం ఉన్నారు. ఖచ్చితంగా త్వరలోనే రుణమాఫీ అవుతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. రైతులు, మరీ ముఖ్యంగా రైతులు గమనించాలా. 5 సంవత్సరాల క్రితము ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నటువంటి కేసీఆర్ చివరికి 20% మంది కూడా రుణమాఫీ చేయడంలో విఫలమైండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఇది ఆర్థికంగా సంబంధించిన విషయము. దాన్ని 100% మనను కట్టద్దని చెప్తుంది. రైతులుగా మనందరినీ కూడా మీరు రుణాలు చెల్లించకమని చెప్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రైతులు రుణాలు చెల్లించకమని చెప్తున్నాం. మేము కూడా ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణాలను కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. ఆ తర్వాత మీరు నూతనంగా రుణాలు తీసుకునే అవకాశం వస్తే తీసుకునే వెసులుబాటుని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. తీసుకొని వారికి వాళ్ళ పాస్ పుస్తకాలను తిరిగి వాపసు ఇప్పించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సందర్భంగా తెలియజేస్తుంది. ఇటు రేవంత్ రెడ్డి పాలన 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారని చెప్పి ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను కూడా ఇటు ప్రజలకు తీసుకువెళ్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఇటు రైతు రుణమాఫీ కూడా సకాలంలో చేసి తీరుతామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు రేపు ఇటు
పార్లమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు నిన్న కవితను అరెస్ట్ చేయడం పూర్తిగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా రెండు ఒకటని చెప్పి కూడా ప్రజలకు తీసుకెళ్లి ఖచ్చితంగా తాము విశ్వసిస్తున్నామని చెప్పి కూడా మానాల మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.